హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గోధుమ ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశాను. ఆయిల్ పోసా. హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. నెక్స్ట్ కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనం ఎసరు పోస్తున్నామండి. మనం రవ్వ ఎంత పోసుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి పోసుకోవాలి వాటర్. నెక్స్ట్ దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసేయాలి. ఎసరు వచ్చేసిందండి. నెక్స్ట్ దీంట్లో మనం ఎసరుకు సరిపడా రవ్వ పోసుకోవాలి. గోధుమ రవ్వ చూసారు కదా, ఇలా పోస్తూ కలుపుతూ ఉండాలండి. ఓకే అండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.